నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వేళ. ఇటీవల జనసేన వీర మహిళలు అనే మాట ఒక నినాదంగా కాకుండా ఒక వ్యవస్థగా మారింది. సాధారణంగా రాజకీయాలంటే ఎన్నికలు, పదవులు, అధికారం అనే మాటలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ జనసేన పార్టీ ఈసారి వేసిన అడుగు వాటికన్నా భిన్నంగా ఉంది. ఈ అడుగు మహిళల భద్రతకు, వారి ఆత్మవిశ్వాసానికి సంబంధించింది. పవన్ కళ్యాణ్ పేరు వినగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది ధైర్యం, నిజాయితీ, అవసరమైనప్పుడు గట్టిగా నిలబడే నాయకత్వం. అదే ధైర్యం ఇప్పుడు మహిళల భద్రత విషయంలోనూ కనిపిస్తోంది. రాష్ట్రంలో రోజు వినిపిస్తోన్న వేధింపులు, ఆన్లైన్ ట్రోలింగ్, బ్లాక్మెయిల్, భయం వంటి సంఘటనలను చూసి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండలేదు. అందుకే జనసేన పార్టీ తరపున ప్రత్యేకమైన మహిళా భద్రతా సెల్ను ఏర్పాటు చేశారు. ఈ మహిళా భద్రతా సెల్ కేవలం కాగితాలపై ఉన్న కమిటీ కాదు, ఇది నేరుగా ఫీల్డ్లో పనిచేసే వ్యవస్థ. ఇందులో మహిళా వాలంటీర్లు, న్యాయ సహాయం అందించే బృందం, సైబర్ నిపుణులు, సోషల్ మీడియాను పర్యవేక్షించే యూనిట్ కలిసి పనిచేస్తాయి. ఇవన్నీ కలిసి మహిళల పూర్తి రక్షణకు కల్పించే ఒక వలయంగా మారాయి. ఎవరైనా మహిళ వేధింపులకు గురైతే, భయపడితే, అలాగే ఆన్లైన్ దూషణ ఎదురైనా వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ముందుగా జనసేన వీర మహిళల సెల్ను సంప్రదించవచ్చు. ఇక్కడే పవన్ కళ్యాణ్ ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. మహిళ ధైర్యంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుందని పవన్ నమ్మకం. ఈ సెల్ పని కేవలం కేసులు నమోదు చేయడం మాత్రమే కాదు, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, స్కూళ్లు, కాలేజీల్లో భద్రతపై శిక్షణ ఇవ్వడం, మహిళలకు చట్టపరమైన అవగాహన కల్పించడం కూడా ఇందులో ఒక భాగం. జనసేన వీర మహిళలు అంటే కేవలం పార్టీ కార్యకర్తలు కాదు, వారి సోదరీమణులకు అండగా నిలిచేవారు, బాధితులకు భరోసా ఇచ్చేవారు, అంతేకాదు దోషులకు హెచ్చరిక చేసే శక్తిగా నిలుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమా జీవితంలో మహిళల్ని ఎలా గౌరవంతో బలంగా చూపించారో అదే ఆలోచన ఇప్పుడు రాజకీయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రత్యేక మహిళా భద్రతా సెల్ ద్వారా పవన్ కళ్యాణ్ తెచ్చిన సందేశం చాలా స్పష్టమవుతుంది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు. ఇది ఒక రోజు కార్యక్రమం కాదు, దీర్ఘకాలిక కట్టుబాటు. జనసేన వీర మహిళలు ఇప్పుడు ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారబోతోంది. ఎందుకంటే మహిళ సురక్షితంగా ఉంటేనే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. ఆ భద్రతకు ఇప్పుడు జనసేన అండగా నిలుస్తోంది. జనసేనలో మహిళలకు ఎప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్నారు పవన్. 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో వీర మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లుగా తెలిపారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఆవశ్యకతను, ఎన్డీఏ కూటమి విధానాలను గడప గడపకు తీసుకెళ్లాలని పవన్ సూచించారు. రాబోయే ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు సేనాని. మహిళలు వంటగదికే పరిమితం కాకూడదని, తన సొంత కాళ్ల మీద నిలబడాలని తాను కోరుకునే నాయకుడు పవన్ కళ్యాణ్. చట్టసభల్లో 3వ వంతు సీట్లు మహిళలకు ప్రాధాన్యత ఉండాలని అన్నారు పవన్. మహిళలు దేశం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తుపెట్టుకోవడం మన ఉనికికి చాలా అవసరమన్నారు పవన్ కళ్యాణ్.